స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు నాది మొత్తం 6 సీజన్స్ కంప్లీట్ అయినాయి కదా. 2 సీజన్స్ డైరెక్టర్స్ గురించి, 2 సీజన్స్ యాక్టర్స్ గురించి, ఒక సీజన్ 2 సీజన్స్ మరి మూవీస్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఈ సీజన్ మాత్రము యానిమేషన్ గురించి మాట్లాడుతున్నాము. అదే ముందు ఒక ఎపిసోడ్ ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో జపనీస్ యానిమేషన్ గురించి మాట్లాడినాము. అంటే సెట్ డివైడ్ చేసినాము. ఆ సెట్లో ఫస్ట్ ఎపిసోడ్ జపనీస్ యానిమేషన్, అది 2-3 మూవీస్ గురించి డిస్కస్ చేసినాం. ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి, చేస్తాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్ 2లో హాలీవుడ్ యానిమేషన్, అమెరికన్ యానిమేషన్ గురించి మాట్లాడదామా? అంటే ప్రతిదానికి డిఫరెన్స్ ఉంది. జపనీస్ యానిమేషన్ సపరేట్, అమెరికన్ యానిమేషన్ సపరేట్, ఇండియాలో యానిమేషన్ లేదు కానీ కార్టూన్ ఇంట్రొడ్యూస్ చేసినారు కదా, అది సపరేట్. అంటే వాటికి సపరేట్ వచ్చేసినాము. ఇండియన్ కాదు కానీ కార్టూన్ కూడా సపరేట్. ఇప్పుడు జపనీస్ ఇది సెకండ్ ఎపిసోడ్ దాని గురించి చెప్తే, అమెరికన్ యానిమేషన్ గురించి వస్తే సరే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దామా? మన ఇంట్రడక్షన్ వస్తావా? ఇప్పుడు మన ఇంట్రడక్షన్ కాబట్టి, నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. మా పేర్లు గుర్తుంటాయి, గుర్తుపెట్టుకునే పేర్లే ఈజీగానే ఉంటాయి. ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్. అంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా పేర్లు తెలియాలి కాబట్టి సరే నుంచి కంటిన్యూ అయ్యేదానికి ఏం ప్రాబ్లం లే. సరే, ఏ దాని గురించి మాట్లాడతాం అది చెప్పు. అమెరికన్ యానిమేషన్. నువ్వేం చూసినావు? ఇప్పుడు మూవీస్ దేని గురించి మాట్లాడదాం చెప్పు. నువ్వే చెప్పు, ఏది మాట్లాడతాం? ఏవి ఫస్ట్ నీ గుర్తున్నావు? అంటే అమెరికన్ యానిమేషన్లో మూవీస్ గురించి కొద్దిగా మాట్లాడవద్దు పెడతాం. తర్వాత నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు డీటెయిల్ ఇంకా మూవీస్ కానీ సపరేట్గా ఏవేవి వచ్చినాయో దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లయన్ కింగ్ అందరికీ బాగా కొద్దిగా దానంత ఫేమస్ కాకపోయినా ఓ రకంగా ఫేమస్ టాయ్ స్టోరీ. ఈ రెండింటి గురించి మాట్లాడి ఎపిసోడ్ ముగిద్దాం. సరే, ఓకేనా? చూపో, ఏది బాగా ఇష్టమా? ఇప్పుడు ఏది బాగా ఇష్టం అనే దానికన్నా లయన్ కింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, టాయ్ స్టోరీ దానికి ఫ్యాన్స్ ఉన్నారు. నాకు రెండు నచ్చినాయి. కానీ నేనేమంటా అంటే, నాకు నచ్చింది కాకుండా ఏది ఎక్కువ నాకు ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం ఎక్కువ అనిపించింది టాయ్ స్టోరీ అనిపించింది. అంటే ఇష్టం కదా, రెండు ఇష్టమే. కానీ ఇది ఎందుకో కొంచెం ఎగ్జైట్ పెంచుతూ కొంచెం ఇది ఎట్లుంటుంది అంటే, లయన్ కింగ్లో కూడా ఉంటుంది సీన్లు లాగేసుకుంటుంది అది మనది. టాయ్ స్టోరీ ఎందుకో కొంచెం సీన్ కానీ బొమ్మలు కానీ ప్రాణం వచ్చేది, ఆ కాన్సెప్ట్ కొంచెం వెరైటీగా ఉంది కాబట్టి అది ఎక్కువ నచ్చింది. ఇట్లా లయన్ కింగ్లో ఇట్లా జంతువుల గురించి మనం చిన్నప్పుడు కూడా చూస్తాం కార్టూన్ నెట్వర్క్లో. అదేదో చిన్న ఫిషెస్ ఉంటాయి కలర్ చాలా ఇట్లా కార్టూన్స్ చూసుకుంటే ఇట్లా అనిమల్స్ చూసి టాయ్ స్టోరీలో టాయ్స్కి ప్రాణం వచ్చి టాయ్స్ ఉంటుంది. అది ఇప్పుడు లయన్ కింగ్ రాజు కథ కదా, ఓ బాహుబలి మాదిరి. అంటే బాహుబలి రాజుల గురించి వాళ్ళ అన్నతమ్ములు కొట్లాడు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో లయన్ కింగ్ సింహాల మధ్య అట్లుంటది కదా. కొద్దిగా ఎక్కువ మందికి లయన్ కింగ్ ఎక్కువ నచ్చింది అనుకుంటా. లయన్ కింగ్ దాంట్లో ఫస్ట్ యానిమేషన్ లయన్ కింగ్ అది ఇంకా ఏదో గొప్ప కథను చూసినట్టుంటది. అదే ఏదో గొప్ప కథ చూసినట్లు అనిపిస్తుంటది మనకి. టాయ్ స్టోరీ ఎట్లుంటుందంటే ఏదో కార్టూన్ నెట్వర్క్ చిన్నప్పుడు మనం బెంటెన్ చూసినంత ఫీల్ కూడా ఉండదు. మరి ఏదో అంటది, ఏదో మనకి కరెక్ట్ లయన్ కింగ్ మరి ఏమన్నా. నాకు ఇంకో టాయ్ స్టోరీ అనేది ఆ కథ కాన్సెప్ట్ అట్లుంది కాబట్టి ఇంకో. అంటే మనం చిన్నప్పటి నుంచి మనతో ఆడుకున్న బొమ్మలకి ప్రాణం వస్తే అవి ఎట్లా చేస్తాయి, మనం కొత్త బొమ్మ లయన్ కింగ్ ఎట్లుంది, అదే మా కొత్త బొమ్మ కొనుక్కుంటే అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి. అవి కొత్త బొమ్మ వచ్చింది, మాకు కాంపిటీషన్ వచ్చింది, మా ఓనర్ మమ్మల్ని పక్కన పెట్టేసి కొత్త బొమ్మను ఎక్కువ చూసుకుంటారు. వాళ్ళలో కూడా గ్యాంగ్ లీడర్ కూడా ఉంటాడు. వాడు అంతా గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తాడు, వాడు చూసుకుంటుంటాడు. వాడు కిడ్ ఉంటాడు చూసుకునేవాడు, చిన్నపిల్లడు చిన్నపిల్ల కానీ చిన్న యాంటీ వాడు కానీ వాళ్ళకి ఏమన్నా ఆపద వస్తే స్కూల్కి పోయి ఆ అమ్మాయికి ఏదో పూక్సినా వాడికి ఏదో వాడికి కాపాడుకుంటూ ఒక ఎపిసోడ్ అయిపోతుంది, ఒక మూవీనే అయిపోతుంది. అదే ఫోర్త్ మళ్ళీ ఫోర్త్ ఎండ్లో
అక్కడే ఉండిపోతాడు హీరోయిన్ దగ్గర. ఏదో చాలా బాగుంటది. బాగుంటది కదా. అంటే బాగుంటది, అది కూడా చాలా బాగుంటది. అంటే నైట్ 11:30 1:30 అయిపోయి బాగుంటుంది. ఫస్ట్ దాంట్లో ఎగ్జైట్మెంట్ బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటంటే నాకు టాయ్ స్టోరీలో ఫస్ట్ దాంట్లో వాడు వస్తాడు స్పేస్ని కాపాడాలని వాడి గెటప్ వేసి మొత్తం అంతా ఉండి వాడు ఉంటాడు చూడు, వాడి పేరు ఏదో మర్చిపోయినా. అదే మనం స్పేస్ సంరక్షకుడు అని స్పేస్ పోలీస్ మ్యాన్ లాగా వాడు ఉంటాడు చూడు. వాడు పేరు కౌబాయ్ కాకుండా మెయిన్ కౌబాయ్ హీరో వీడు. ఫస్ట్ దాంట్లో వీడు కొత్త బొమ్మ గుర్తుందే? అదే వీడు కొత్త బొమ్మ కదా వీడు. అది వీడు మొత్తం అంతా వాళ్ళ గ్రూప్ మెంబర్స్తో బొమ్మలతో అంతా దాన్ని ఏమంటారు మీటింగ్ పెట్టుకుంటాడు. మీటింగ్ పెట్టుకొని కొత్త బొమ్మ వస్తుంది. వీడు మళ్ళీ వీళ్ళకి చిన్న సోల్జర్స్ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా సోల్జర్ బొమ్మలు, అవన్నీ పంపించి చెక్ చేసేదానికి. వాళ్ళు పోయి చెక్ చేసి హలో ఏజెంట్ కొత్త బొమ్మ ఏదో ఓపెన్ చేశాడు, వేరే వేరే ఓపెన్ చేసినాడు. అవేంటివి వంట సామాన్లు, ఇది కర్చీఫ్, ఇది టీషర్ట్, అట్లా చెప్పుకుంటా ఇది పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేశాడు, ఏదో పెద్ద గిఫ్ట్ వస్తుందని వాడు వస్తాడు. వాడు ఫస్ట్ వాడు టాయ్ అని వాడు గుర్తించాడు ఫస్ట్. అదే నేను నిజంగానే స్పేస్ ఏజెంట్ని అనే ఫీల్లో వాడు ఉంటాడు. వాడు ఏదో పట్టును చెప్తాడు, సలహాలు వింటా ఏదో వీడిని సతాయిస్తా అంటాడు. మళ్ళీ బొమ్మ కాదు, వాడు ఎగరలేడని తెలిసిపోతుంది దానికి. ఉంటుంది ఎగిరేదానికి ఇట్లా ఉంటుంది కానీ ఎగరలేదని తెలుసుకొని మరి వాడు అది షేప్ అది స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ కుక్క అదైతే అది అవన్నీ ఎట్లా వాడకూడదు అట్లా వాడేది మొత్తము. వాడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ బొమ్మలు కౌబాయ్. వాడు అన్ని వాడికి కావాలా, అన్ని ఎక్కడెక్కడ ఏం పెంట జరుగుతుందో అన్ని కావాలి వాడికి. అన్ని దాంట్లో చుట్టూ వేలి పెడతాడు, అన్ని గెలుపుతాంటాడు. పెద్ద ఒక సూపర్ స్టార్ అని ఫీల్ అవుతాంటాడు వాడు కదా. ప్రతి దాంట్లో గెలుపుకుంటా అంటాడు. ఒక స్టేజ్ లో హీరోయిన్ కూడా నేను వెళ్ళిపోతాను, అందరూ వెళ్ళిపోతాడు. మరి వీడు తగ్గడు. వాడు హీరోయిన్ లాగా అనిపించింది మనం ఫస్ట్ దాంట్లో. అది హీరోయిన్ లాగా అనిపించింది ఫస్ట్ దాంట్లో. అమ్మ 3 తలల షీప్ ఉంటుంది, అదేదో షీప్ 3 తలలు ఉంటాయి ఆ బొమ్మకి. ఏదో అట్లా ఉంటుంది. స్టార్టింగ్ లో లాస్ట్ లో ఏదో లాస్ట్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, ఏదో ముద్దు పెట్టుకునే అంత రియాక్షన్ వస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఇంకా సెకండ్ మూవీలో మాట్లాడదు, సెకండ్ మూవీలో కనపడదు, అసలు థర్డ్ లో కనపడదు, ఫోర్త్ లో స్టార్టింగ్ చూపించింది. థర్డ్ లో స్టార్టింగ్ కనబడుతుంది, ఫోర్త్ లో స్టార్టింగ్ కనపడుతుంది. మరి ఇంకా మొత్తం ఆ మూవీ అంతా వాళ్ళిద్దరి మధ్య రన్ అవుతుంది. అది బాగుందిలే. క్వింటన్ టారెంటినో కూడా టాయ్ స్టోరీ అంటే ఇష్టం ఉంటుంది. క్వింటన్ టారెంటినో కూడా టాయ్ స్టోరీ అంటే ఇప్పుడు ఆలోచన చాలా గొప్పది కదా. అదే మనం చిన్న అంటే లైన్ కింగ్ ఖచ్చితంగా బాగుంది. అంటే కథలాగా చూసాను బ్రామ్, ఒక సామ్రాజ్యం అది ఇదని కాన్సెప్ట్ కొత్త కదా, ఏది కుబ్బలి అనిపిస్తుంది. ఇప్పుడు అది చూసాక ఇంట్లో ఉన్న బొమ్మల్ని మూలకు పెట్టేసి అయ్యో అవి ఏం బాధపడుతున్నాయో అట్లే ఉన్నాయో అనిపిస్తాయి. ప్రాణం వస్తే ఓహో ఆడు ఇప్పుడు మన మూల పెట్టేసిన బొమ్మ ఇప్పుడు ఆడు మూలకు ఉంది ఒకటి బొమ్మ ఆ టాయ్. అది అయ్యో నన్ను మూల పెట్టేసినారా ఆడుకోకుండా అనే దానికి ప్రాణం ఉంటే అట్లా బిహేవ్ చేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది మనకి. అది టాయ్ స్టోరీ. లయన్ కింగ్కి వస్తే ఫస్ట్ యానిమేషన్ 1 hour 23 minutes ఏమో ఉంది కదా. అది 1 hour 23 minutes ఉంది. తర్వాత దాన్ని మరీ పూర్తిగా డెవలప్ చేసి మన దాంట్లో నాని హీరో డబ్బింగ్ చెప్పిన ముఫాసాకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పి మన అవి యానిమేషన్ బాగుంది. ఈ యానిమేషన్ బాగుంది, 3D ఫామ్లో చేసిండేది, విఎఫ్ఎక్స్ చేసిండేది CGIతో. ఇది బాగుంది, అది బాగుంది. నాకేమనిపిస్తుంది అంటే బాగుంది. మన ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, రాజుకి ఒక మంత్రి, తమ్ముడికి అన్నరాజ్యాన్ని దక్కించుకోవాలన్న తమ్ముడు, నా తర్వాత నా కొడుకే వస్తుందని ప్రకటిస్తేనే. అదే లయన్ కింగ్ ఎట్లుంటుంది అంటే
అదే స్టోరీ గురించి మాట్లాడే దానికన్నా దానికి పడే మ్యూజిక్ కానీ దానికి జరిగే సీన్లు కానీ దానికి ఉండే కథ పెద్ద గ్రేట్ స్టోరీలో ఉంటుంది. ఈ టాయ్ స్టోరీ అట్లా ఉండదు కదా. చూపు టాయ్స్ బొమ్మలో ప్రాణం వస్తే ఎట్లా అనేది ఎంత సిల్లిగా అంటే అదే నచ్చుతుంది. దాంట్లో ఎంత లాగేసుకుంటుంది. ఇది చూడడం గొప్ప స్టోరీ గొప్పగానే ఉంటుంది. సీన్ కానీ మ్యూజిక్ కానీ పడేది కానీ ఫస్ట్ పాట భలే భలే ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ కూడా తెలియదు కానీ ఫస్ట్ ఓపెన్ అయితేనే లయన్ కింగ్ ఓపెన్ అయితేనే యానిమేషన్ ఓపెన్ అయినా ఇది ఓపెన్ అయినా ఫస్ట్ పాటే హైలైట్ ఉంటుంది. ఇలా సన్ రైజ్ అయితా సాంగ్ స్టార్ట్ అవుతుంది. అది చాలా ఇంకా కొన్ని సినిమాలు వేరే వేరే వాళ్ళని చూసినాం అంటే ఈ ఎపిసోడ్కి ఇది కానీ తర్వాత ఇక ముందు నెక్స్ట్ సీజన్స్ చేస్తాం కదా. నా సీజన్స్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు అవి కంటిన్యూ చేద్దాం. ఇది బాగా ఆలోచించుడు. లయన్ కింగ్లో మొత్తం అంతా అన్నని చంపేసి సింహాన్ని పంపించేసి ముఫాసాని చంపేసి సింహాన్ని పంపించేసి టాకా మొత్తం అంతా సామ్రాజ్యాన్ని తీసుకున్నాక షరబి అదే ముఫాసా భార్య వైఫ్ తనని ఇంకా చనిపోయినాడు కదా. అంటే నాకేమనిపిస్తుంది ఇంచుమించు చూస్తే ఏదో నాకు బాహుబలి లాగా అనిపిస్తుంటది. ముఫాసా బాహుబలి, షరబి దేవసేన కదా అనుష్క క్యారెక్టర్. దేవసేన ఆ కోతి క్యారెక్టర్ ఉంటుంది చూడు అది కట్టప్ప, ఠాకా రానా, సింబా వచ్చేసి శివుడు, శివగామిదేవి లేదప్ప దీంట్లో. ఇట్లా బిచ్చారు ఏమో చాలా అవన్నీ వద్దు. అవన్నీ ముఫాసా సినిమాలు చెప్పుకోవచ్చు ఉండకైతే ఉన్నాయి క్యారెక్టర్లు అట్లా. కాకపోతే అట్లా అనిపిస్తుంది నాకు, ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే తండ్రి చనిపోవడము, కొడుకు వెళ్ళిపోవడము అంటే నిజంగా రాజులుగా తీసినా కూడా స్టోరీ ఎంత బాగుంది. అది మొత్తం రాజ్యాన్ని దక్కించుకోవాలని చెప్పి రాజుల కథ ఉన్నట్లుంటుంది కదా. బాగుంటుంది ఐడియా ఎట్లొచ్చిందో కానీ లయన్ కింగ్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ సీక్వెల్ దానికి వచ్చే ఉంది మనకి. ఇది టాయ్ స్టోరీ ఏదో వస్తుంది అంటున్నారు. ఇది దాన్ని ఏమంటారు మనం, దాన్ని ఏమంటారు కాదు ఇప్పుడు ఇది ఫోర్ అయిపోయినాయి. ఫోర్త్ అయిపోయినాయి, ఫిఫ్త్ వస్తుంది. 4 అయిపోయినాయి, 4 కంప్లీట్ అయినాయి కాబట్టి 4 పార్ట్స్. 5th ఏదో వస్తుంది అని ఏదో న్యూస్ ఆర్టికల్ ఏదో చూస్తూనే వస్తుందో రాదో తెలియదు కానీ బాగుంది. అది కూడా టాయ్ స్టోరీ కూడా చాలా ఉన్నాయి. మన యానిమేషన్ బేబీ బాస్ అని చెప్పి మళ్ళీ అది ఇంక్రెడిబుల్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇంక్రెడిబుల్స్ ఎట్లుంటుంది నాకు జానీ టెస్ట్ కొడుతుంది. జానీ టెస్ట్ లో క్యారెక్టర్ కొద్దిగా అది వేరే స్టైల్. జానీ టెస్ట్ అంటే కార్టూన్. ఇది కూడా ఇంచుమించు అట్లా గుర్తొస్తాయి నాకు అనిపించాయి. ఇదేదో కొద్దిగా అట్లా అంటే ఇప్పుడు అది కాదు, అది సపరేట్ సీజన్ చేద్దామని. ఇప్పుడు దీంట్లో వస్తే కానీ టాయ్ స్టోరీలో కూడా ఆ కుక్క క్యారెక్టర్ కాకుండా ఆ పొటాటో ఉంటాయి. ఫస్ట్ పార్ట్ 1లో గుర్తుందో లేదో నీకు మరసనగా గుర్తుంటే మనం ఫస్ట్ మెన్ పొటాటో ఉంటుంది, ఫీమేల్ పొటాటో ఇంకో రాదు, మేల్ పొటాటో మాత్రమే ఉంటుంది. అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫీమేల్ పొటాటో వస్తుంది. ఈ పార్ట్ 4లో ఫోర్కీ ఉంటాడు. లాస్ట్లో మళ్ళీ బోని ఏం చేస్తుంది, లేడీ అంటే ఫీమేల్ గర్ల్ ఫోర్కి తయారు చేసుకొని వస్తుంది. జంటలు బాగా చేస్తాడు, బొమ్మలు కూడా జంటలు బాగా తీసుకొస్తాడు. నాకు బాగా అనిపించేది ఏంటంటే టాయ్ స్టోరీలో కూడా కుక్క ఉంటుంది. కుక్కని ఒక ఏమంటే ఇప్పుడు టాయ్ స్టోరీ చూసుకుంటే దాంట్లో 4th మూవీలో కూడా దాంట్లో అది ఉంటుంది చూడు, ఎగ్జిబిషన్ అనొచ్చా లేకపోతే సర్కస్ కాదు ఎగ్జిబిషన్. దాంట్లో ఆ పిల్లోడికి అది వచ్చేసి అంటది ఇంకొక చిన్న ఒక కన్నింగ్ లాగా లేకపోతే ఒక పిల్లని క్యారెక్టర్ లాగా ఒక అమ్మాయి ఉండి మళ్ళీ పోతా ఆ వోకల్ ఇచ్చేసి స్పీకర్ ఇచ్చేసి అది వచ్చేస్తుందో అనుకున్నాను. నేను అనుకున్నాను వచ్చేస్తుందేమని, రాలేదు. ఎందుకంటే క్యారెక్టర్ కి ఆ గ్రూప్ లో సెట్ కాదు దానికి. ఆ ఎండ్ ఇచ్చేది కూడా ఆ పిల్లు ఒక అమ్మాయి తప్పిపోవడం కానీ మరి ఆ అమ్మాయికి దగ్గర అవుతూనే ప్రేమ కట్ చేయకుండా సీను మరి ఎంత ఇది చూపించినా కూడా అమ్మాయి సీన్ ఏదో లైట్ చూపించినా బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆ అమ్మాయిని కూడా సీన్ చూపించేస్తారు ఏమని
వాళ్ళ ఫ్యామిలీతో దొరికేసినట్ట, పోలీసు చూసినట్ట, పోలీస్ ఆయన చూసినట్ట, వాళ్ళ ఫ్యామిలీకి దొరికేసినట్టు పెట్టి ఒక కంప్లీట్ ఎండింగ్ ఇచ్చేసి దాంట్లో కూడా ఒక పార్ట్ లో ఇవన్నీ ఎమోషనల్ సీన్ చాలా బాగుంటాయి. ఏదో డోర్ లాక్ చేసి అంటే వాడు కూడా వచ్చేసాడు, ఏ నువ్వు ఎందుకు వచ్చే, వాడు కూడా ఏదో స్పేస్ గాడు, సరే స్పేస్ గాడు అప్పుడు వాడు ఉంటాడు కదా, వాడు ఏదో ఊనా వచ్చినా సరే ఏదో మాడితే నువ్వు ఎందుకు వచ్చిన పోక్సీ అంటే అని మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. పార్ట్ 2లో ఏమో కుక్కని తీసుకొస్తారా, కుక్క గిఫ్ట్ వచ్చింటుంది దానికి. కుక్క పార్ట్ 3లో ముసిలి కుక్క అయిపోయి ఉంటుంది. కుక్క ముసిలి అయిపోయింటుంది, ఓల్డ్ అయిపోయింటుంది. డాగ్ ఓల్డ్ డాగ్ అయిపోయింటుంది. అది పార్ట్ 2లో గిఫ్ట్ వచ్చింటుంది. పార్ట్ 2లో బాగా అప్పుడు వెళ్తాం అంటే ఏదో పడిపోతుంది. స్టార్టింగ్ లో పార్ట్ 2లో ఇట్లే గుర్రం మీద స్వారీ చేసినట్ల, హార్స్ మీద కౌబాయ్ వాడు 50 years క్రితమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. వీడు 50 years క్రితం మ్యానుఫ్యాక్చర్ చేసి యాండీతో కొన్ని సంవత్సరాలు ఉంటాడు. యాండీ నుంచి చిన్న బాబుకి ఇస్తాడు, ఇన్ని సంవత్సరాలు ఉంటాడు. ఆ ఒక బొమ్మ అయితే అదేదో స్పీకర్ బాగాలేదని 50 ఏళ్ళ నుంచి అట్లే ఉండిపెట్టారు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్ వేరే చేద్దాం.